ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగం కుదేలైపోయిందా? ఒక విధంగా మందగించిందా సేల్స్? అలాగే కస్టమర్ల గురించి డీలర్షిప్స్ వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందా? కస్టమరే ఇప్పుడు రారాజా, అతనే శాసిస్తున్నాడా? ఇవన్నీ కూడా సందేహాలు చుట్టుముట్టాయి. కారణం ఏంటంటే ఈ మంత్ ఎండ్లోనే చాలా డీలర్షిప్స్ ఖాళీగా ఉన్నాయి. వినియోగదారులు అనేవాళ్ళు లేకుండా వెలవెలపోతున్నాయి. కస్టమర్లు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని మీరు ఆశాంతం వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 55,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ని పొంది దిగ్విజయంగా ముందుకెళ్తుంది. దీన్ని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉత్తరాంధ్ర జిల్లాలు విజయవాడ ఒకప్పుడు ఆటోమొబైల్ రంగంలో దిగ్గజం. ఏ కారు కొనుక్కోవాలన్నా, లారీ కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళేవారు. తర్వాత కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా బాగా పికప్ అయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం చూసుకుంటే విశాఖపట్నంలో కూడా మంచి సేల్స్ వచ్చాయి. అంటే ఒక విధంగా విజయవాడని కూడా అధిగమించేంత స్థాయికి విశాఖపట్నం వచ్చేసింది. సో డీలర్షిప్స్ ఇప్పుడు అనేకం వచ్చేసాయి. ఒకప్పుడైతే 1970s 1983 వరకు కూడా కేవలం అంబాసిడర్ ఉండేది, ఫియట్ ఉండేది, ఇలాంటి కార్లే ఉండేవి. మిగతావన్నీ ఏవో చెవలెట్ అన్ని కూడా మిగతా ఇంపాలా ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అప్పుడు మార్కెట్ లిమిటెడ్, కస్టమర్స్ లిమిటెడ్. కస్టమర్స్ వెళ్ళేవారు డీలర్షిప్స్కి, అక్కడ కొనుక్కునేవాళ్ళు. అప్పట్లో ఈ లారీలు అన్నీ అంటే టాటా, అశోక్ లేలాంటి ఇలాంటి వెహికల్స్కి విజయవాడ వెళ్ళేవారు, అలాగే విశాఖపట్నం కూడా బాగానే అమ్మేవి. తర్వాత కాలంలో ఏమైందంటే డీలర్షిప్స్ పెరిగిపోయాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత విదేశాల నుంచి అనేక రకాలైన కార్లు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లోకి అనేక డీలర్షిప్స్ వచ్చేసాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికీ 32 వరకు డీలర్షిప్స్ ఉన్నాయి. అంటే కార్ల విషయంలోనే చెప్తున్నాను. అందులో 5 డీలర్షిప్స్ ఇన్యాక్టివ్గా ఉన్నాయి. అంటే యాక్టివ్గా ఉన్నవి ఇప్పుడు 27 డీలర్షిప్స్. 27 డీలర్షిప్స్కి ప్రజెంట్ మార్కెట్ స్టామినా ఎంతంటే ఉత్తరాంధ్ర జిల్లాలో 1800 వెహికల్స్. అంటే ప్రతి నెల 1800 వెహికల్స్ పెడుతున్నాయి మార్కెట్లోకి. అయితే ఈ 1800 వెహికల్స్ని అన్ని ఉన్నటువంటి డీలర్షిప్స్ పంచుకోవాలి. దానికి పోటీ పడుతున్నాయి. ఆ పోటీ పడిన వాటిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క షేర్ ఉంటుంది. కొంతమంది ఒక 10 కార్లు అమ్మినా చాలే అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 175 కార్లు అమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కెపాసిటీ బట్టి, ఆ బ్రాండ్ కొన్నటువంటి ఇమేజ్ బట్టి వెళ్తున్నాయి. కానీ టోటల్గా వచ్చేప్పటికి 1800 మించి ఇప్పుడున్న పరిస్థితి అయితే వెళ్ళేది లేదు. 2020 వచ్చేటప్పటికి అప్పుడు కరోనా టైము. మార్చిలో మీకు అందరికీ తెలిసిందే, కరోనా ఫస్ట్ స్టేజ్, లాక్డౌన్ కూడా అయింది. లాక్డౌన్ అయ్యి సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి చాలామంది పర్సనల్ వెహికల్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం ప్రారంభించారు. అంతవరకు రోడ్డు వేలో వచ్చేప్పటికి ఆర్టీసీనో లేకపోతే ట్రైన్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా 30,000 శాలరీ వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా లోన్ పెట్టుకొని కారు కొనుక్కున్నాం అనే ఒక ఆలోచనకు వచ్చారు. ఒకప్పుడు కారు అనేది లగ్జరీ, ఇప్పుడు కారు అనేది నెసెసిటీ. కాబట్టి చాలామంది కరోనా వ్యాధిని పడకుండా సొంతంగా వెళ్ళాలని ఆలోచన వాళ్ళు కొనటం మొదలుపెట్టారు. అప్పుడు 1400 కెపాసిటీ ఉండేటువంటి కార్లు ఇక్కడ అమ్మేటువంటి కెపాసిటీ 1800 వరకు పెరిగింది. అప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ప్రతి డీలర్షిప్లో ఒక అంచనా వచ్చేసింది, ఈ 1800 కార్లు మనకు వస్తాయి. కాబట్టి ప్రతి కంపెనీ కూడా ఈ సేల్స్ టీమ్కి టార్గెట్ పెట్టడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచో పెడుతున్నారు అనుకోండి, అది కొత్తగా పెట్టేది కానీ ఎక్కువ పెడుతున్నారు ఇప్పుడు టార్గెట్. ఎందుకంటే 2020లో కరోనా వచ్చింది కాబట్టి అమ్మారు, మరి ఇప్పుడు ఎందుకు అమ్మలేకపోతున్నాం అని చెప్పేసి ఒకళ్ళు ఇందులో ప్రిన్సిపల్ అనే ఒకటి ఉంది, డీలర్షిప్ అని ఒకటి ఉంది. ప్రిన్సిపల్ అంటే కార్లు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అలాగే ఈ డీలర్షిప్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డీలర్షిప్ తీసుకొని అది కస్టమర్స్కి అమ్ముతారు. అందుకని మీరు గుర్తుపెట్టుకుని, ప్రిన్సిపల్ కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక టార్గెట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 అని ఇస్తుంది. అలాగే దీనికి డీలర్షిప్ ఏం చేస్తుందంటే అడిషనల్గా ఇంకో 20 యాడ్ చేస్తుంది. అంటే 60+20 అంటే ఎగ్జాంపుల్కే చెప్తున్నానండి, 80 వెహికల్స్ అమ్మాలి. ఈ 80 వెహికల్స్ అమ్మాలి అంటే మార్కెట్ సహకరించాలి. ఎందుకంటే మన డీలర్షిప్ దగ్గరికే రాదు కదా, మిగతా
ప్లేయర్స్ కూడా ఉన్నారు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో. వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. ఆ డిజైన్ నచ్చాలి, రేటు నచ్చాలి, టెక్నాలజీ నచ్చాలి, కలర్స్ నచ్చాలి, వాళ్ళ సర్వీస్ నచ్చాలి. ఇవన్నీ నచ్చితేనే కస్టమర్ ఈరోజు డీలర్షిప్ దగ్గరికి వస్తున్నాడు. అసలు డీలర్షిప్కి వస్తున్నాడు అంటాం కన్నా డీలర్షిప్లో ఉండేటువంటి వాళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్తున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు కనుక చూసుకుంటే డీలర్షిప్ దగ్గరికి కస్టమర్ వెళ్ళేవాడు, అక్కడ చూసుకునేవాడు, లోన్ గురించి అప్లై చేయడానికి వెళ్ళేవాడు. అంత మ్యాక్సిమం కస్టమర్ డీలర్షిప్ దగ్గరికి వెళ్ళటమే సరిపోయేది. 2021 నుంచి కాంపిటీషన్ బాగా పెరిగిపోవడంతో కస్టమర్ దగ్గరికి డీలర్షిప్లోని ఎంప్లాయీస్ వెళ్ళటం ప్రారంభించారు. ఎంతవరకు అంటే ఒకప్పుడు సేల్స్ మేనేజరు, ఇప్పుడు జీఎం స్థాయిలో ఉండేవాళ్ళు, ఇంకా విఐపీలు అయితే సిఇఓ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. టెస్ట్ డ్రైవ్ ఇంటికే పంపిస్తున్నారు. అలాగే కొటేషన్స్ ఇంటికే తీసుకొచ్చిస్తున్నారు. ఒకవేళ బ్యాంకులోనికి వెళ్తే వాళ్ళే వచ్చి బ్యాంకులోనికి తీసుకెళ్ళి అప్రూవల్స్ తీసుకొస్తున్నారు. ఇంత కష్టపడాల్సి వస్తుందండి. ఒకప్పుడు డీలర్షిప్ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్లు కేవలం తమ ఇంటి దగ్గర అన్ని సర్వీస్ అవ్వాలనే స్థాయికి వచ్చేసారు. అన్ని డీలర్షిప్స్ దీంట్లో పోటీ పడుతున్నాయి. కాబట్టి కస్టమర్ అంటే వినియోగదారుడే రారాజు. ఆ సిఇఓ అయినా జిఎం అయినా ఎవరైనా సరే కస్టమర్స్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ పోటీ వచ్చేటప్పటికి నిజంగా ఆటోమొబైల్ రంగంలో ఎంప్లాయీస్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. నేను చెప్పాను కదా, జనరల్ మేనేజర్ క్యాడర్ అంటే 1970s 80sలో వాళ్ళ స్థాయి చాలా గొప్పగా ఉండేది. వాళ్ళు ఎక్కడ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కాదు, సేల్స్ వాళ్ళు వెళ్ళేవారు. ఏదైనా డిస్కౌంట్స్ అది కావాలంటే ఆయన క్యాబిన్లోకి వెళ్ళటమే చాలా గగనం. సిఇఓ అనేది చాలా రేర్, అసలు ఆ డిజిగ్నేషన్ చాలా రేర్గా ఉండేది. వాళ్ళు శాసించే స్థాయిలో ఉండేవాళ్ళు ఆటోమొబైల్ డీలర్షిప్స్ని. ఈరోజు ఏమైపోయిందంటే ఒక సిఇఓ కానీ, ఒక జనరల్ మేనేజర్ కానీ, ఒక మేనేజర్ కానీ ఈ క్యాడర్లో ఉన్నవాళ్ళు ఇప్పటికీ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు ఈ రంగంలో ఉన్నారు. వాళ్ళు ఈరోజు మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకి భయం వేస్తుంది. అసలు మనం ఈ టార్గెట్స్ అమ్మగలమా, ఈ టార్గెట్స్ని రీచ్ అవుతామా, రీచ్ అవ్వలేమా, మన ఉద్యోగం అసలు ఉంటుందా, అసలు ఉండదా అనే భయం అనేది ఏర్పడిపోయింది. అంటే అభద్రతా భావం అనేది క్యాడర్లో పెరిగిపోయింది. అయితే మిగతా వాళ్ళకి లేదా, ఒక చిన్న స్థాయి ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకి లేదా అంటే ఒకప్పుడు ఉండేది. ఇది మనం 70s 80s 90s అంతవరకు చూసుకుంటే ఎంప్లాయీస్ చాలా ఇది ఒక ఒత్తిడిగా ఈ ఉద్యోగం లేకపోతే నాకు ఎలాగా అన్నటువంటి భయం ఉండేది. ఎందుకంటే డీలర్షిప్స్ అప్పుడు ఇన్ని లేవు. పైగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏదో ఒక జాబ్ చేసి పొట్ట గడుపుకోవాలనేటువంటి ఆవేదన, ఆతృత, అలాగే మిగతా చోట్ల ఉద్యోగాలు దొరకపోవటం ఇవన్నీ కూడా ఉండటంతో చాలామంది అణుకుగా ఉండేవాళ్ళు, ఒత్తిడిగా ఉండేవాళ్ళు, తమ ఉద్యోగాన్ని కాపాడుకోవాలనే ఒక భయంతో కూడా ఉండేవారు. ఈరోజు ఈ భయం ఎవరికి వచ్చిందంటే మేనేజర్ క్యాడర్ పైనుంచి వచ్చేసింది. కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ మేనేజర్ తిట్టినా, జనరల్ మేనేజర్ తిట్టినా, నువ్వు ఎందుకు టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదని గట్టిగా ప్రెషర్ పెట్టినా వాళ్ళు వెంటనే మొబైల్ నుంచి సిమ్ తీసేసి వాళ్ళ టేబుల్ మీద పెట్టి నమస్కారం పెట్టి వెళ్ళిపోతా అని డిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ మేనేజర్ క్యాడర్, జిఎం, సిఇఓ ఎవరైనా సరే కింద వాళ్ళని గట్టిగా ప్రెషర్ పెట్టలేరు. ఎందుకంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా, మళ్ళీ ఎవరిని తెచ్చుకుంటాం, మార్కెట్లో ఉన్నదే తక్కువ మంది, వాళ్ళకి వాళ్ళే రిపీట్గా అటు ఇటు వెళ్తూ ఉంటారు. కాబట్టి కింద వాళ్ళని అనలేని పరిస్థితి. ఇంకా పై వాళ్ళు ఎవరంటే యజమానులు. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎందుకని ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నారు, ఎందుకని మీరు రెవెన్యూ తేలేకపోతున్నారు అని ప్రతిరోజు కూడా వాళ్ళు ఫోన్ కాల్స్. అక్కడి నుంచే వస్తుందా ప్రెషర్ అంటే అక్కడి నుంచి కూడా కాదు, ఇంకో చోట నుంచి కూడా వస్తుంది. నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 2000 ఇయర్ వరకు కూడా చూస్తే డీలర్షిప్స్ వాళ్ళ ఆధిపత్యం అనేది ఉండేది. ప్రిన్సిపల్ కంపెనీ వాళ్ళు కూడా అరే మా కంపెనీ ప్రోడక్ట్ వెళ్ళాలి అంటే డీలర్షిప్పే కదా అన్న ఒక సమబుజ్జిలుగా ఉండేవాళ్ళు. రాను ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రిన్సిపల్ కంపెనీ బాగా డామినేట్ చేయడం మొదలుపెట్టేసింది. మీరు ఈ పని చేయాలి, ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ విధంగా మీరు కస్టమర్కి తేవాలి, ఈ టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వాలి అని ఎప్పుడైతే డీలర్షిప్స్కి ఒక టార్గెట్ పెట్టి ప్రెషర్ పెట్టిందో సిఇఓలు, జిఎంల పరిస్థితి అడకత్తరలు పోకచెక్కలాగా తయారైంది. ఇందులో ఒక వ్యక్తిగతమైనటువంటి ఇదే కాదు, పర్సనల్గా కూడా ఈ ప్రిన్సిపల్ కంపెనీ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి అకామిడేషన్ చూడాలి, వాళ్ళకి భోజనం చూడాలి,
తర్వాత వాళ్ళకి ఆ రూమ్స్లో అంటే బహుశా ఈ అకామిడేషన్ ఉన్నట్టు రూమ్స్లో నల్లులు లేకుండా చూడాలి, బల్లులు లేకుండా చూడాలి. తర్వాత వాళ్ళకి ఫుడ్ కూడా మంచి టేస్టీ ఫుడ్ ఇప్పించాలి. ఇంటికి అల్లుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ప్రిన్సిపల్ కంపెనీలో ఉంటే ఎంప్లాయీస్ని కూడా చూసుకోవాలి. మరి చూసుకోకపోతే ఏమవుతుందని మీరు అంటారా? ఆ ప్రిన్సిపల్ కంపెనీ ఆ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే డీలర్షిప్ మీద అనేక కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు. ఈ సీఈఓ పనికిరాడని, ఈ జిఎం పనికిరాడని, వేరే వాళ్ళని పెట్టండి అని ఎప్పుడైతే అంటారో ఆ సీఏ వాళ్ళని మార్చేస్తారు, ఆ జిఎంని మార్చేస్తారు. ఆ కెపాసిటీకి రోజు ప్రిన్సిపల్ కంపెనీ వచ్చేసింది. 45 ఏళ్ళు 50 ఏళ్ల వయసులో సీఈఓగా, జిఎంగా లేకపోతే మేనేజర్గా ఉన్న వ్యక్తి బయటకు వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ కూడా ఇదే పరిస్థితి, ఎక్కడైనా ఇదే పరిస్థితి. కాబట్టి ప్రతి వాళ్ళు ఏంటంటే తమ జాబు జాగ్రత్తగా కాపాడుకోవాలని టెన్షన్ ఓ పక్కన వచ్చేటప్పటికి ఈ సేల్స్ ఏమో నేను చెప్పినటువంటి లిమిటెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నమే తీసుకోండి. విశాఖపట్నం ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఉంటుంది? ఓ పక్కన చూస్తే సముద్రం, ఓ పక్కన చూస్తే కొండలు. ఇటు నుంచి ఎక్స్పాన్షన్ వెళ్తే విజయనగరం వైపు అలాగే వెళ్ళిపోవాలి. విజయనగరంలో కూడా మళ్ళీ అక్కడ ఇంకో డీలర్షిప్స్ ఉంటాయి. కాబట్టి ఈ పోటీ అనేది విపరీతమైపోయింది అన్ని డీలర్షిప్స్ మధ్య. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకప్పుడు విశాఖపట్నమే తీసుకుందాం. ఒక ప్రిన్సిపల్ కంపెనీ ఒక డీలర్షిప్కి ఒక్కటే ఇచ్చేది. ఇక్కడ వాళ్ళే మోనోపలి, అంటే వాళ్ళ దగ్గరికి ఆ బ్రాండ్ కోరుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ మధ్య రీసెంట్ ట్రెండ్ ఏంటంటే అదే ప్రిన్సిపల్ కంపెనీ ఇంకో దానికి డీలర్షిప్ ఇస్తుంది. అంటే ఒకే విశాఖపట్నంలో ఒకే బ్రాండ్కి 2 డీలర్షిప్స్ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ డీలర్షిప్స్ వాళ్ళ మధ్య డిస్టెన్స్ 11 కిలోమీటర్ల వరకు ఉండేది. ఇప్పుడు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో కూడా ఒకే కంపెనీకి చెందిన 2 డీలర్షిప్స్ ఉంటాయి. అంటే కస్టమర్ ఏం చేస్తాడు? ఇక్కడికి వస్తాడు, వెహికల్ చూస్తాడు, రేటు కనుక్కుంటాడు, మళ్ళీ ఇంకో డీలర్షిప్ అదే కంపెనీ డీలర్షిప్కి వెళ్తాడు, అక్కడ రేటు కనుక్కుంటాడు, అక్కడ డిస్కౌంట్ అడుగుతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి సేల్స్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, కస్టమర్కి మేము ఇంత డిస్కౌంట్ ఇస్తామని చెప్తారు. మళ్ళీ వీళ్ళకి కంపేర్ చేస్తారు అనమాట. వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తారు, ఎంతకే ఇస్తారు, ఎందుకు మీరు అంత ఇవ్వలేకపోతున్నారు. దానికి మళ్ళీ వీళ్ళు సర్ది చెప్పుకొని వాళ్ళ మీద కొద్దిగా ఆఫర్ ఎక్కువగా ఇస్తే అప్పుడు వెళ్తారు. పైగా కలర్స్ కూడా ఆ 2 డీలర్షిప్స్లో ఎక్కువ కలర్స్ని ఎవరు కెపాసిటీలో పెట్టుకుంటారన్న దాని మీద కూడా సేల్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ డీలర్షిప్లో కనుక ఆ కలర్ ఉండి ఈ డీలర్షిప్లో కనుక లేదనుకోండి, అంటే ఒకే కంపెనీకి చెప్తున్నా, ఆ కలర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతాడు. అలాగే డిస్కౌంట్ ఎవరికి ఇచ్చినా వెళ్ళిపోతాడు. కాబట్టి ఒకప్పుడు చాలా ఎలాగంటే ఒక మంచి కంఫర్టబుల్గా ఉండేటువంటి ఆటోమొబైల్ సేల్స్ ఇప్పుడు మీకు కనుక చూసుకుంటే ఫిష్ బజార్లా తయారైపోయింది. ఫిష్ మార్కెట్ అంటారు కదా, ఆ విధంగా అయిపోయింది. కాబట్టి ఒక విధంగా డీలర్షిప్స్ని కస్టమర్ ఆడుకుంటున్నాడు. కస్టమర్ చేతిలో డీలర్షిప్స్ ఒక విధంగా చెప్పాలంటే చక్కలి గింతలు అనాలా, లేకపోతే కితకితలు అనాలా, ఏడవాలా నవ్వాలా తెలియనటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి కస్టమర్స్ని రిటైన్ చేసుకోవడం అనేది ఈరోజు పెద్ద టాస్క్. ఈ పరుగు పందెంలో ఎవరు ముందుకెళ్తారో వాళ్ళే విజేతగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదని ఎందుకంటున్నామంటే ఒక ప్రముఖ ఆటోమొబైల్ డీలర్షిప్ ఇప్పటికీ ఈ మంత్ వచ్చేటప్పటికి లాస్ట్ మంత్ సేల్స్ సరిగా లేదని 13% వాళ్ళకు ఉన్నటువంటి శాలరీస్ని కట్ చేసేసింది. మీరు కనుక కరోనా స్టార్ట్ అవుతున్న టైంలో అప్పటికి సేల్స్ లేవు. కరోనా స్టార్ట్ అయిన తర్వాత సేల్స్ పెరిగాయి అనుకోకుండా, కానీ అంతకుముందు సేల్స్ తక్కువగా ఉంటే కరోనా పీరియడ్ మీకు లాక్డౌన్లో చాలా చోట్ల ప్రైవేట్ కంపెనీస్లో ఉద్యోగాలు తీస్తారు. మీరు గుర్తు తెచ్చుకోండి. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి వెంటనే ఎక్కడా కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి. చివరికి తిండి కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అదేంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మాంద్యం వల్ల వచ్చిందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తే మొన్న యుద్ధం అనేది కొంత ఎఫెక్ట్ కనిపించిందని విశ్లేషకులు చెప్తున్నారు. యుద్ధం వల్ల మార్కెట్లోకి డబ్బులు ఫ్లో అవ్వట్లేదని కొంతమంది భావన. మరికొంతమంది చెప్పేది ఏంటంటే అమెరికా విధానాలు ఈ రోజు కనుక చూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపించిందని కొంతమంది విశ్లేషిస్తున్నారు. కొంతమంది దగ్గర నిజంగా డబ్బులు లేవు, అంటే వ్యాపారాలు సరిగా లేవు, అలాగే ఉద్యోగాల్లో వచ్చే ఇన్కమ్ ఏమో ఇప్పుడు లోన్స్ కనుక పెడితే
ఆ లోన్స్ ఈఎంఐ మనం కట్టగలమా లేదన్న భయం అటు వెంటాడటం, కాదు ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవటం. మనం ఒక చోట పనిచేస్తున్నాం, ఆ ఉద్యోగం భరోసా ఉంది అంటే ఎవరైనా ఈఎంఐలు కట్టుకోవడానికి ముందుకు వస్తారు. దాంతో ఆ భయం ఒక వెంటాడటం. తర్వాత ఏంటంటే కాళ్ళు ఒకప్పుడు ఫ్రీక్వెంట్గా 5 డేస్కి మార్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన బడ్జెట్ కన్నా ఎక్కువ పెట్టి కారు తీసుకుంటే మళ్ళీ మన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మందగిస్తే ఈ డబ్బులు కట్టలేని పరిస్థితి వస్తే అని భయం కూడా ప్రజల్లో బాగా వెంటాడుతోంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయండి. సో ఈ ఒక విధంగా పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలాంటి లోపలికి వెళ్ళగలడు, బయటకు రాలేకపోతాడు కదా. అలాగే ఈ ఆటోమొబైల్ డీలర్షిప్స్లో పనిచేసే ఎంప్లాయీస్ ఒక 10 సంవత్సరాల ఇందులో కనుక వాళ్ళు కంఫర్టబుల్గా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఆటోమొబైల్ డీలర్షిప్ అనే దాని నుంచి బయటకు రాలేరు, వేరే చోట పనిచేయలేరు. వాళ్ళు వెళ్తే ఇంకో డీలర్షిప్కి వెళ్ళాలి, లేదా ఇంకో డీలర్షిప్స్కి వెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళు ఉద్యోగాన్ని మరి ఇతర రంగం వైపు వెళ్ళలేరు. దాంతో ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగుల్లో చాలామంది మాత్రం మానసిక ఆందోళన మాత్రం గురవుతున్నారు. నాకు తెలిసినటువంటి మిత్రులు అనేక మంది ఆటోమొబైల్ డీలర్షిప్స్లో ఉన్నారు. నేను కూడా 3.5 years ఆటోమొబైల్ డీలర్షిప్లో, ప్రముఖమైనటువంటి డీలర్షిప్లో హైదరాబాద్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేశాను. ఆ రోజున్న పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితికి చాలా తేడా ఉంది. అప్పుడున్న ఒత్తిడి ఇప్పుడున్న ఒత్తిడి కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 times ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి చాలామంది ఈ మంత్ని ఎలా గట్టెక్కుతామా, ఏ దేవుడు మమ్మల్ని గట్టెక్కిస్తాడు అనేటువంటి ఒక ఆవేదనకు గురవుతున్నారంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ మానసిక అశాంతి అనేది చాలా రుగ్మతకు దారితీస్తుంది. బీపీ, షుగరు పెరగటానికి కూడా ఈ మానసిక అశాంతి. హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ఒక విధంగానే ఒత్తిడే. సో ఈ ఒత్తిడిలో ఏంటంటే కొత్త కాళ్ళు లాంచ్ చేయవలసిన పరిస్థితి, కొత్త వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఆ డీలర్షిప్లో ఆ కాల్ లాంచ్ అయిన తర్వాత అది మార్కెట్లో మళ్ళీ క్లిక్ అవ్వాలి. దాంతో సేల్స్ టీమ్ అంతా కూడా దానికి కష్టపడాలి. సేల్సే కదండి, సర్వీస్లో కూడా అత్యుత్తమ నాణ్యత వాళ్ళు చూపించగలిగితేనే ఈరోజు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతున్నాడు. నేను చెప్పాను కదా, ఒకప్పుడు చాలా తక్కువ డీలర్షిప్స్ ఉండేవి, ఇప్పుడు పెరిగిపోయాయి. ఈ డీలర్షిప్స్ ఎప్పుడైతే కంపారిజన్ వచ్చిందో సర్వీస్లో కనుక సాటిస్ఫాక్షన్ కనుక లేకపోతే ఎక్కువ కాలం వెయిట్ చేసే పరిస్థితి కూడా లేదు. వెంటనే షిఫ్ట్ అయిపోతున్నాడు, దాన్ని ఎక్కడొక్కడ ఎక్స్చేంజ్లో పెట్టి ఇంకో కార్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఆ కార్ తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ పోటీ. కాబట్టి ఇటు సేల్స్ కానీ అటు సర్వీస్ కానీ ఒక విధంగా ఒత్తిడికి అవుతున్నారు. రాబోయే కాలం అంటే ఇది ఎప్పుడు స్థిరంగా ఉండదండి. ఎప్పుడు సేల్స్ లేకపోవటం, ఎప్పుడు ఇబ్బందులు ఉండవు. రాబోయే కాలం మంచి కాలం. ఈరోజు ప్రతి ప్రోడక్ట్ కూడా మంచి క్వాలిటీతో ఇవ్వడానికి ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పాటుపడుతోంది. డీలర్షిప్స్ కూడా తమ స్కిల్స్ అన్ని కూడా చూపించి కస్టమర్ని రిటైన్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న ఒక విషయం మార్కెట్కి కూడా తెలియకపోవటం అది కరెక్ట్ కాదేమో అని అనిపించి నేను ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళు ఆ ఓర్పు, సహనం, వాళ్ళు ఒక సేల్ అమ్మేటప్పుడు, కారు అమ్మేటప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించేదంటే ఆనందం, ఉత్సాహం నిజంగా చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. వాళ్ళు ఇలాంటి కష్టాల నుంచి దాటి విజేతలు అవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కష్టాలకి కన్నీళ్ళు ఎప్పుడు ఒకే రకంగా ఉంటావు, మారుతూ ఉంటాయి. వచ్చే కాలం అంతా కూడా మంచి ఫెస్టివల్ సీజన్ రాబోతున్నాయి. తర్వాత కాలంలో దసరా వస్తుంది, దసరా తర్వాత మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. ముందులే మంచి కాలం ముందు ఒక పాట ఉంది కదా. మనం ఎప్పుడూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మంచి కాలం ముందని చెప్పి మనం ఎప్పుడైతే భావిస్తామో పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళు ముందుకెళ్తారు, విజేతలు అవుతారు. ఆ విధంగా ఆటోమొబైల్ డీలర్షిప్ కలకాలం పచ్చగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.